స్టూడెంట్స్ అంతా మెయిన్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ స్టడీస్ మీద ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులను అన్నదమ్ములను వాళ్ళను హరాస్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లను గుంజుకొని ఈ సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన ఇష్టం వచ్చిన రీల్స్ చేస్తూ మీ యొక్క లైఫ్ను మీరు పాడు చేసుకోవద్దు. మెయిన్ స్టూడెంట్స్ అంతా ఈ రోజుల్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎక్కువగా తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ సెల్ ఫోన్లు గుంజుకొని ఛార్జింగ్ అవుతున్నా ఛార్జింగ్ పెట్టినా కానీ ఆ ఫోన్లను తీసుకొని రీల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లలకు అదే నేర్పిస్తున్నారు. కొన్ని చూస్తూ ఉంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అవంతా మీ యొక్క ఫ్యూచర్ లైఫ్కు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పెట్టేసి ఓన్లీ ఆ రీల్స్ మీద వాటి మీకు వచ్చే లైక్ల మీద మీరంతా ఆధారపడుతున్నారు. కొద్దిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రీల్స్కు దూరంగా ఉండాలి. చొచ్చుకుపోయింది పబ్లిక్లో ఈ సైబర్ క్రైమ్ అనేది. ఫిజికల్గా ఉండరు ఆ వ్యక్తి ఇక్కడ, ఎక్కడో అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ దూరంగా ఉంటూ ఓన్లీ మీకు అన్నోన్ నెంబర్స్ ద్వారా అన్నోన్ లింక్స్ ద్వారా మీకు ఏదో ఒక మెసేజ్ పెడుతూ మిమ్మల్ని దాంట్లోకి సైబర్ క్రైమ్లోకి లాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్ఫింగ్ ఫొటోస్ తోటి, తర్వాత మార్ఫింగ్ లింక్ వాటితోటి మిమ్మల్ని మీ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తూ మిమ్మల్ని అతను వేరే లోకంలోకి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత దాని నుంచి దూరం అవ్వడానికి కొంత చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దాంట్లో ప్రాబ్లం, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని. ఓన్లీ బ్లాక్ చేయడం వరకు, జస్ట్ అది ఎవరు చేసినది చేయడం వరకు చెప్పడానికి వస్తుంది. స్టూడెంట్స్ మెయిన్ మీ యొక్క ఏం పెట్టుకోవాలి, మనం ఏం చదువుకుంటున్నాము, ఫ్యూచర్లో ఏ స్టడీస్ చదువులో ఉన్నారు, ఏ స్టడీని మనం సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క లైఫ్ బాగుంటుంది అనేది ఇప్పటి నుంచే మీరు ఈ బేసిక్ ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మీ యొక్క ఒక ఎయిమ్ ఏర్పాటు చేసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ అవుతూ మీరు ఈ స్టడీస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాటి మీద ప్రొసీడ్ అవ్వాలి. అదేవిధంగా మీరంతా ఒక స్కూల్లో ఒక దగ్గర చదువుకున్నప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి. ఇక్కడ చూస్తున్నాను చాలా బాగా పిల్లలందరూ పక్కా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ఇష్యూస్ లేవు అనేది మాత్రం నేనైతే అర్థం చేసుకుంటున్నాను. ఇది మంచి వెదర్ నేను అబ్జర్వ్ చేసిన స్కూల్స్లో ఇక్కడ కూడా చాలా హ్యాపీ వాతావరణంలో పిల్లలంతా చదువుతున్నారు. అదేవిధంగా మీరంతా యూనిటీగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా టీచర్స్ కానీ తర్వాత మేనేజ్మెంట్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి, పేరెంట్స్ దృష్టికి తీసుకుపోవాలి. కానీ మీలో దాచుకొని ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఎప్పుడో చాలా లాస్ అయిన తర్వాత దాన్ని మన